జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. నాన్న, అమ్మా అమ్మా, నాన్న, నాన్న. రిషి, శశి ఎందుకలా వణికిపోతుంది? శశికి జ్వరం వచ్చిందక్క. అలాగా? నాన్న, శశి వల్ల కాలిపోతుంది. జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. అవునక్క, సిరప్ వేసినా జ్వరం తగ్గలేదు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? తెలీదక్క. అమ్మా అమ్మా, అమ్మా శశి, నీకేం కాదమ్మా. అక్క నేనున్నాను కదా, నీ జ్వరం తగ్గిపోతుందిలే, బాధపడకు. రిషి, సిరప్ వేసి ఎంతసేపు అవుతుంది? ఇందాకే వేశానక్క, అయినా జ్వరం తగ్గలేదు. ఆరాధ్య, నీతో మాట్లాడాలిరా. శశికి ఒంట్లో బాలేదమ్మా, పిన్ని కూడా లేదు. అక్కగా నేను దగ్గరుండి తనని చూసుకోవాలి, తర్వాత మాట్లాడుతూ గాని. కాదు, ఇప్పుడే మాట్లాడాలి, రా. రా. అక్క, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? శశికి నువ్వు సేవలు చేయడం ఏంటి? శశి జ్వరంతో బాధపడుతుందమ్మా, తనని చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే నేను చూసుకుంటున్నాను. అదేం తప్పు కాదు కదమ్మా. తప్పే. మన శత్రువు బిడ్డకి నువ్వెలా సేవలు చేస్తావు? నాకేం నచ్చలేదు. శశి నా పరిస్థితులు చూస్తే నాకు నేను గుర్తొచ్చాను. నేను హాస్టల్లో జ్వరంతో బాధపడుతున్నప్పుడు నన్ను చూసుకోవడానికి నాకెవరూ లేరు. అయినా నా ద్వేషం అంతా పిన్ని మీద, పిన్ని వల్ల పిల్లల మీద కాదు. రిషి, శశిని అక్కగా నేను పట్టించుకుంటాను. అయినా నువ్వు కూడా ఏంటమ్మా, కొంచెం కూడా మానవత్వం లేకుండా అంత కఠినంగా మాట్లాడుతున్నావు. శశి చిన్న పిల్ల, తన దగ్గర నీ పంతాలు పట్టింపులా? అది కాదమ్మా. సింధుకి తన కూతురు మీద తనకి బాధ్యత లేనప్పుడు మనకెందుకు అంటున్నాను, అంతే. అదే కదమ్మా పిన్నికి మనకి ఉన్న తేడా. పిన్నికి నా మీద ప్రేమ లేకపోయినా అక్కగా రిషి, శశి మీద నాకున్న ప్రేమని నేనెలా వదులుకోగలను? ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. వామ్మో, ఈ ఆరాధ్య రోజు రోజుకి నా చేయి జారిపోతుంది. అందరిది ఒకే బ్లడ్, పైగా అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ రక్త సంబంధమే ఆరాధ్యని అటువైపుకి లాగేస్తున్నట్టుంది. నేను ఆరాధ్య విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసి వీళ్ల మధ్య దూరం బాగా పెరిగేలా చేయాలి. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. దేవా, సార్ మీరు ఇంటికి వెళ్ళరా? ఊరే హ్యాపీగా మందు తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటే ఇల్లు గుర్తు చేస్తావేంట్రా? నా పెళ్ళ ఉన్నంత వరకు అది ఇల్లు కాదురా, నరకం. కోర్టులో నా పేరు చెప్పి నన్ను ఇరికించావు కదా, ఇప్పుడు నీ పెళ్ళాం దగ్గర నిన్ను ఇరికిస్తాను చూడు. సార్ మీ అది ఇల్లు కాదు నరకం అన్నావు, ఓకే. మరి నీ భార్య ఎవరు? యమధర్మరాజా? యమదూత మారుతీరావు. ఇంత పొడుగు కోరపళ్ళు, నెత్తి మీద 2 కొమ్ములుంటాయే, అలాంటి యమదూత రాక్షసి. ఆహా, ఆ. నా పెళ్ళాం రాక్షసి కాదు, గాడిద, పంది, దున్నపోతు, ఆంబోతు. మీరు కరెక్ట్గా చెప్పారు సార్. సేమ్ టు సేమ్ మీ ఆవిడ అలాగే ఉంటుంది. నీ వెనకాల ఎవరో ఉన్నారు, అచ్చం మీ ఆవిడ్లాగా. ఓ పాలడు చూడు. మావిడ నా పెళ్ళమే. నువ్వెప్పుడు వచ్చావు రత్నం? వెరీ బిగినింగే వచ్చేసాను. ఒరే పులే, నా పెళ్ళం వచ్చిందని ముందే చెప్పొద్దు. అంటే మీరు మంచి ఫ్లోలో మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. పులే, కొంప ముంచావు కదరా. ఏమండి, నేను యమదూతనా? ఆంబోతునా? పందినా? కాదు కాదు. గాడిదనా? అయ్యో, అంటావా? అనకూడదు, అనేసాడు, అంటావా? అనకూడదు, అనేసాడు, అంటావా? అనకూడదు, అనేసాడు, అంటావా? అనకూడదు, అనేసాడు, అంటావా? అనకూడదు, అనేసాడు. ఓసే, నన్ను జంతువుతో పోలుస్తావా? జంతువుతో పోలుస్తావా? ఓసే, ఆపవే. ఏదో తాగిన మైకంలో నిజాలు చెప్పేశాను, నువ్వేం పట్టించుకోకు రత్నం. నీకు ఇల్లు లేదు, పెళ్ళాం లేదు, రోజు వీడితో తిరుగుతూ తాగుతూ చస్తున్నావు. ఈ మారుతిరావు గాడికి పెళ్ళాం పిల్లలు లేరు, పనికి మాలే జన్మ. యారా మారుతిరావు, నా మొగుడిని ఇంటికి రానివ్వకుండా నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? అయినా తప్పు నీది కాదులే, నా మొగుడిది. డబ్బు తెమ్మంటే ఇంతవరకు తేలేదు. అమ్మా ఆపమ్మా, మీ ఆయన పెద్ద పొలిటీషియను. ముగుడన్న మర్యాద కూడా లేకుండా అలా గుడ్డును బాదినట్టు బాదాడు, ఏం బాలేదు. అయినా నా ఫ్రెండ్ నా ముందు కొడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఏమన్నా ఉంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళి చూసుకోమ్మా. నన్ను నా ఇంట్లో చూసుకోమంటావా? నా మొగుడిని కాదురా, ముందు నిన్ను కొట్టాలి. మళ్ళీ అలా అంటావా? అనేశాడు, అంటావా? అనకూడదు, అనేశాడు.